సో వ్యూయర్స్, జూపిటర్ ప్రాపర్టీస్ వారి సుధర్మ హోమ్స్ కొంగర్కలాన్లో ఉంది. ఇది మనం ఇక్కడికి రీచ్ అవ్వడానికి వండర్లా నుంచి అయితే కనుక మనకి జస్ట్ 13 మినిట్స్. ఇన్ కేస్ మీరు గచ్చిబౌలి నుంచి వస్తే ఎగ్జిట్ నెంబర్ 13 అంటే రావెర్యాల ఎగ్జిట్ అని కూడా మనం అనుకుంటూ ఉంటాం దాన్ని. సో అక్కడి నుంచి అయితే జస్ట్ 9 మినిట్స్. ఇన్ కేస్ మీరు అటు బొంగళూరు జంక్షన్ ఆర్ఎల్స్ గట్కేసర్ యాదాద్రి వైపు నుంచి అటువైపు నుంచి కనుక వస్తున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 12 అక్కడ నుంచి జస్ట్ 2 మినిట్స్ అండి. అట్ ద సేమ్ టైం టీసీఎస్ ఆదిపట్ల అయితే జస్ట్ 5 మినిట్స్ అండి. సో సిటీకి మనం ఎంతో దూరంలో ఉన్నామని అస్సలు అనుకోవద్దు. విత్ ఇన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అట్ ద సేమ్ టైం ఈ వెంచర్ అంటే సుధర్మ హోమ్స్ వెంచర్కి ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ సౌజన్య. సో మనం హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఒక డ్రీమ్ విల్లా ప్రాజెక్ట్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే ద పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది. ఇది కొంగర్కలాన్లో ఉంది. జూపిటర్ ప్రాపర్టీస్ వారు సుధర్మ హోమ్స్ అని చెప్పేసి విల్లా ప్రాజెక్ట్స్ని మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మనకైతే ఆల్రెడీ ఒక మోడల్ విల్లా రెడీ అవుతూ ఉంది. సో అది ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ విల్లాకి. సో ఇది హాల్ అనమాట. చూసారు ఎంత పెద్దగా ఉందో. సో మనకు అటు సైడ్ బాల్కనీ కూడా వచ్చింది. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి ఓపెన్ కిచెన్ ఏరియా అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళందరూ ఓపెన్ కిచెన్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనకి కిచెన్ కూడా చాలా పెద్దగా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో మనం ఎలా కావాలంటే అలాగే ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి రైట్ సైడ్ ఇంటీరియర్. ఇక్కడ మనకి సైడ్ బాల్కనీ ఉంది. సో అక్కడ గార్డెన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, మనం చాలా ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం అక్కడ నుంచి అలా మూవ్ అయితే మనకి బెడ్రూమ్ అనమాట. సో అది మనకి లోపల ఉండేది బెడ్రూమ్ వచ్చింది. సో అక్కడి నుంచి అలాగే మనకి లిఫ్ట్ ఇచ్చారు. సో మనం కావాలనుకుంటే ఇలా లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ఆ పక్కన స్టేర్స్ కూడా ఉన్నాయి, మనకి స్టేర్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ విల్లాలో గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది అండ్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా. సో ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఒకటేమో రైట్ సైడ్ వచ్చింది లిఫ్ట్ పక్కనే, ఇంకొకటేమో దాని ఆపోజిట్లో వచ్చింది. ఇది ఒక బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. యూజువల్లీ ఇది ఏంటంటే క్లోజ్ చేసేస్తారు, బట్ మనం చిన్న వేరియేషన్ ఇలాంటి వ్యూ పాయింట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకి రైలింగ్ స్పాట్ కూడా పెట్టారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఛాన్స్ ఉందన్నమాట చూడడానికి. సో ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే. సో అలానే ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, చూపిద్దాం రండి. దాంతోపాటుగా మనకి అందరికీ ఇంట్లో దేవుడి మందిరం అనేది సపరేట్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా మనం దేవుడికి ప్రార్థన పూజ చేసుకోవచ్చు అన్నది. సో మనకి ఇది దేవుడి మందిరం కింద ప్లాన్ చేశారు. ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి బాల్కనీ, చిన్న బుజ్జి బాల్కనీ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఒకసారి. హాయిగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా కూర్చుని మంచి కాఫీ ఆరెన్స్ టీ కనుక విత్ స్నాక్స్ హ్యాపీగా మంచి క్వాలిటీ టైం ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మీకు విల్లాసే వచ్చేస్తాయి. సో మంచి బ్యూటిఫుల్ అండ్ సిమిలర్ థాట్స్ ఉండేటువంటి ఒక కమ్యూనిటీ ఒకటి ఫామ్ అవబోతుంది కమింగ్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు టెక్నాలజీ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. ఎక్కడో చూపించిన స్టెప్స్ దగ్గర కూడా మనం టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు జస్ట్ స్టెప్స్ దగ్గర అలా టచ్ చేస్తే చాలు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే సెన్సార్ వచ్చేసింది. సో మెట్ల దగ్గర సపరేట్గా మనం లైట్ పెట్టుకోవాలి, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా వెళ్తారు ఏంటి అనే టెన్షనే లేదు. సో సెన్సార్ లైట్స్ వచ్చేసాయి కాబట్టి మనం అలా వెళ్ళగానే లైట్స్ అన్ని ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, బ్యాలెన్స్ సెకండ్ ఫ్లోర్ ఒక్కటే ఉంది, అది కూడా చూసేద్దాం రండి. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒక రూమ్ ఉంది. చూస్తే దీన్ని ఎలా అంటే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ టైం విత్ మూవీ టైం హోమ్ థియేటర్ని మనం ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది మనకి రూమ్ బట్టి అర్థమైపోతుంది. సో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. హోమ్ థియేటర్ మీకు ఎలా కావాలంటే అలాగా ఎంత కంఫర్టబుల్గా ఎంత బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే హోమ్ థియేటర్ మీరు అంత బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అంత స్పేషియస్గా ఉంది. ఎందుకనంటే ఈ విల్లా వచ్చేసి 3200 స్క్వేర్ ఫీట్లో ఉంది కాబట్టి సో ఒకటే ఇంట్లో మనకు అన్ని హోమ్ థియేటరు, పూజ సంబంధించినటువంటి సపరేట్ రూము, అలాగే పిల్లలకి సంబంధించి సపరేట్ బెడ్రూమ్, ఇలా అన్నీ కూడా ఒకటే విల్లాలో వచ్చేస్తాయి. బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇంకొక పెద్ద బాల్కనీ ఉంది, చూద్దామండి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద బాల్కనీ మీరు ఎక్కడ చూసి ఉండరండి. ఇంత పెద్ద బాల్కనీ నాకు తెలిసి
లగ్జరియస్ విల్లాస్ అని కానీ అపార్ట్మెంట్స్ కానీ అని చెప్పుకునే వాటిల్లో కూడా ఇంత స్పేషియస్ బాల్కనీ అనేది ఉండదు. చక్కగా పార్టీస్ అనేదానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మన స్పేస్లోనే మనకు నచ్చినటువంటి విధంగా మనకు నచ్చినంత మందితో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంత పెద్ద స్పేస్ ఉంది. కానీ ఇది కనుక ఇంటీరియర్ చేసిన తర్వాత చూడాలి, అందంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా ఇంటీరియర్ మీరు చేసుకోవచ్చు. కొంగరకాలం కూడా పక్కనే ఉంది, ఆదిబట్ల పక్కనే ఉంది. మీకు ఇందాకలు కూడా చెప్పా, బొంగుళూరు జంక్షన్ దగ్గర నుంచి చాలా తక్కువ ధరలోనే మనం ఉన్నాము. ఈవెన్ ఎగ్జిట్ నెంబర్ 13 కావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 12 కావచ్చు. ఇటు గట్కేసర్ నుంచి వచ్చే వాళ్ళు ఎగ్జిట్ నెంబర్ 12కి ఎగ్జిట్ అవుతారు. అండ్ గచ్చిబౌలి నుంచి వైపు వచ్చే వాళ్ళేమో ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఎగ్జిట్ అవుతారు. సో బొంగుళూరు జంక్షన్ దగ్గర మనం చూసుకుంటే వెహికల్ చూసారా, సిటీలో ఎలా అయితే ట్రాఫిక్ ఉంటుందో అదే విధంగా ఉంది. చూస్తే ఒకసారి సడన్గా మన సిటీలోనే ఉన్నామా అన్నట్టే అనిపించేలాగే ఉంది. సో ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత బాగున్నాయంటే నిజంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరండి. ఈజీగా చెప్తున్నాను, అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అంత బాగుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కావచ్చు, మీ ఓన్గా ఉండడానికి కూడా ది బెస్ట్ ఆప్షన్ ఏది అని అంటే జూపిటర్ ప్రాపర్టీస్ వారి సుధర్మా హోమ్స్ కొంగరకలాన్లో ఇమీడియట్గా బుక్ చేసుకోండి. సో ఇప్పుడు మనతో పాటు జూపిటర్ ప్రాపర్టీస్ బై సుధర్మా హోమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ మహేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో మరి రియల్ ఎస్టేట్ భూమిలో లేదు, డౌన్ఫాల్ ఉందని ఎప్పటి నుంచో విన్నాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సుధర్మా హోమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా పెట్టచ్చు, వాళ్ళ నుంచి కస్టమర్కి ఎవరు సపోర్ట్ ఉంటుందా అనే విషయాలు వాళ్ళని అడిగేస్తుంది. నమస్తే మహేష్ గారు. నమస్తే. జై శ్రీరామ్. సో అంటే రియల్ ఎస్టేట్ భూమిలో లేదు అని ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అందుకే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు రిస్క్ ఏమో అని. బట్ మీరు అదేమీ లేదు, కళ్ళు మూసుకుని బ్లైండ్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు అని మీరు చెప్తున్నారు. సో దానికి కారణాలు ఏంటి, అసలు ఎలా చెప్తున్నారు సుధర్మా హోమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని? ఎప్పుడైతే మార్కెట్ స్లో ఉందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ చేసే ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి మనకి 2x 3x 5x అని డబ్బులు వస్తాయి. ఇప్పుడు అదే పీక్లో ఉందనుకోండి, ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళి కోకాపేటలో ఎకరం ఎన్ని కోట్లు అనేది మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈ టైంలో వెళ్ళి కోకాపేటలో పెట్టాలి అంటే ఆల్రెడీ పీక్ ఉన్న మార్కెట్ అప్రిసియేషన్ జరుగుతుంది. ఇలాంటి ఏరియాస్ ఇప్పుడు కొంగరకలాన్ ఇవన్నీ ఏరియాస్ ఏంటంటే ఇప్పుడే మీడియం రేట్స్లో ఉన్నాయి. ఇంకో 2-3 years ఈ రేట్ కూడా దొరకదు. అందుకని రైజింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడైనా కరెక్ట్ ఆప్షన్. వై కొంగరకలాన్ ఆర్ ఈ ఏరియా ఎందుకు, మన పర్టికులర్ ఉన్న ఈ మండల్ ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్. అండ్ ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ చూస్తున్నాం, యాక్టివిటీస్ చూస్తున్నాము. కమిషన్ ఆఫీస్ ఓపెన్ అయింది, FCDA ఆఫీస్ ఓపెన్ అయింది, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఇవన్నీ కూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. ఒక 5 ఏళ్లతో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్స్ అయినా, సో లేకపోతే ఐటీ హబ్స్ అయినా, ఇవన్నీ చాలా చాలా వస్తున్నాయి. ఆల్రెడీ మన TCS పక్కనే ఉంది. సో ఇలాంటి ఏరియాస్ అనేది ఒక 4 years ముందర మైట్ బీక్ ఉన్న రేట్కి 2x పెరిగింది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఒక 10 ఏళ్ళకి 5 to 10x పెరుగుతుంది. అందుకని జనరల్గా ఈ గ్రోత్ ఉన్న కారిడార్స్ ఇన్వెస్ట్ చేయాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనతో పాటు సుధర్మా హోమ్స్ బై జూపిటర్ ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మార్కెటింగ్ హెడ్ శేషు భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి అప్రిసియేషన్ ఏ విధంగా ఉంటుందని అడిగి తెలుసుకున్నాం. నమస్తే శేషు గారు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కనుక మనం సుధర్మా హోమ్స్ కనుక ఆలోచించుకున్నట్లయితే ఎవరైతే ఇలా ఆలోచిస్తున్నారో అంటే పర్సనల్ ప్రాపర్టీలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకునే వాళ్ళకి అప్రిసియేషన్ కావచ్చు, హైలైట్స్ ఏమి ఉన్నాయంటారు? నేను పెట్టిన 10 రూపాయలు 1000 రూపాయలు ఎలా అవుతుందన్న ఆలోచనతోటే ఎవరైనా వస్తారు. సో ఇక్కడ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఇక్కడ 1.5 year లోపల 2 years లోపల ఇప్పుడు లుక్ అట్ డబల్ అయ్యే ఛాన్సెస్ 1000% ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది మొన్న 10th రోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగరేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ భూమి పూజ, ఇట్ ఈస్ ద బిల్డింగ్ విచ్ హీ హెస్ ఇనాగరేటెడ్. సో వీ హ్యావ్ టు లుక్ అట్ దట్ పర్టికులర్ పాయింట్. అంటే ఆ గ్రోత్ కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల మనకున్న ఫ్యూచర్ సిటీకి విల్ బి హార్డ్లీ అరౌండ్ 12 kilometers దూరంలో ఉన్నాం మనం. ఫ్యూచర్ సిటీ మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అక్కడ నుంచి 330 feet రోడ్ కనెక్టివిటీ వస్తుంది. 330 feet రోడ్ కనెక్టివిటీ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అండ్ వెన్ యూ లుక్ అట్ మనకి వండర్లా కానివ్వండి, అంటే వండర్లా ఇస్ అమ్యూజ్మెంట్ థింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఏమైనా రిఫ్రెష్ కావాలి అనుకుంటే వండర్లా ఇస్ వెరీ క్లోజ్. వెన్ యూ లుక్ అట్ కలెక్టర్ ఆఫీస్ ఇస్ అనదర్ 2-3 kilometers అవే ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ
TCS ఉంది, సాఫ్ట్వేర్ జాబ్స్ చూసిన, కాగ్నిజెంట్ చూసిన, TSIAC ఈజ్ లైక్ జస్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద ORR. సో అండ్ మనకి లెఫ్ట్లో వెళ్తే రావిరాల ఎగ్జిట్ వస్తుంది. ఇవాళ ఎవరు కూడా ORRకి ఎంత దూరంలో ఉన్నావా అని అడుగుతున్నారు. ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ORRకి ఎంత దూరంలో ఉన్నావా అని ఫస్ట్ అడుగుతున్నారు. సో అలా చూసుకుంటే వీఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ బొంగళూరు హైవే, దట్ ఈస్ బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 అండ్ రావిరాల ఎగ్జిట్ 13. సో వీఆర్ ద మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్ అండి. అండ్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఒక 22 వెంచర్స్ అవుతున్నాయి. 22 వెంచర్స్, విల్లాస్ అనుకోండి, అపార్ట్మెంట్స్ అనుకోండి అవుతున్నాయి. అండ్ అంటే ఐఎమ్ కంపేరింగ్ అన్ యాపిల్ విత్ అన్ యాపిల్ బికాస్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఏవి చూసుకున్నా వాట్ వీఆర్ టుడే గివింగ్ ఇస్ 8,500 రూపీస్ ఈజ్ అవర్ బ్రోషర్ ప్రైస్, కొటేషన్ ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్లో 3,200 స్క్వేర్ ఫీట్ బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లా మనము కన్స్ట్రక్ట్ చేసాము. మన సుధర్మ వెంచర్స్లో చక్కగా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ని అందిస్తున్నారు నిర్వాహకులు. ఈ ప్రాంతం చక్కటి ప్రకృతి, అలాగే చుట్టూ ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక వాతావరణం, దగ్గరలోనే మనకి ఎయిర్పోర్ట్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉండడం చాలామందికి ఇదొక చక్కటి అవకాశం. I chose Sudharma Homes at Kongarakala because I saw the future here. It's just minutes from Adibatra, a rapidly developing area with IT hubs and corporate infrastructure and excellent development. As a citizen of Hyderabad's future city, my long-term investment in this premium villa gives immense satisfaction to my family and smart ROI to me.